బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు మాజీ మంత్రి అంబటి రాంబాబుకి మరొక బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు పిటిషన్ వేశారు. ఇటు సంక్రాంతి సంబరాలు పేరుతో లాటరీ నిర్వహించారని కేసు నమోదు చేశారు. లాటరీ టికెట్లను అమ్మి డబ్బులు వసూలు చేశారన్నారు పోలీసులు. మొత్తానికైతే కేసు దర్యాప్తు కోసం 5 రోజుల కస్టడీ కోరుతున్నారు పోలీసులు. సోమవారానికి తీర్పు వాయిదా వేసింది ప్రస్తుతానికి గుంటూరు కోర్టు. ఈ లక్కీ డ్రా కేసులో మరి మళ్ళీ ఆయనని కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది. సో ఒక కేసు తర్వాత మరొక కేసు కంటిన్యూస్గా ఆయనని కస్టడీ కోరుతున్నారు. ఇటు ప్రిజనర్ ట్రాన్సిట్ గతంలో మనం చూసాం, ఇటు పీటీ వారెంట్ని కూడా కోరాను. మొత్తానికైతే ఇటు సత్తెనపల్లిలో ఒక లక్కీ డ్రా, ఇటు గుంటూరు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టుకు సంబంధించి రిమాండ్ను కోరారు. ఇటు అంబటి రాంబాబు ప్రస్తుతానికి 14 రోజులు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఆయన మీద ఆరోపణలు ఏంటంటే ఆయన సంక్రాంతి సంబరాలు అంటూ సత్తెనపల్లిలో మొత్తానికైతే ఒక లక్కీ డ్రాని ఆయన నిర్వహించారు. 200 రూపాయలు ఇల్లీగల్గా బెనిఫిషరీస్ లోకల్గా ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో పాల్గొన్న వాళ్ళందరి దగ్గర 200 రూపాయలు జమ చేశారు. అక్కడ నుంచి వాళ్ళ నుంచి డబ్బులు తీసుకున్నారు అంటూ మొత్తానికైతే ఆయనపై ఆరోపణలు వస్తున్నాయి. సో దానికి సంబంధించి కస్టడీ కోరుతున్నారు. దీనికి సంబంధించి ఒక్కసారి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తం వివాదానికి సంబంధించి అసలు లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సాయి ఉన్నారు, సాయితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాయి చెప్పండి, ఇటు పీటీ వారెంట్ గతంలో కోరారు, దాని తర్వాత ఇటు మళ్ళీ రిమాండ్కి 14 రోజులు పంపించారు. అది జరుగుతున్న సమయంలోనే మరొక వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఇటు పోలీసులు ఒక మనీ లాండరింగ్ యాక్ట్ కిందకి తీసుకొస్తున్నారా, మరి ఏంటి? మొత్తానికైతే ఒక లక్కీ డ్రాని నిర్వహించారు, డబ్బులు వసూలు చేశారంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా? కళ్యాణ్, ప్రధానంగా అంబటి రాంబాబుకి సంబంధించి సంక్రాంతి సంబరాల్లో భాగంగా 2023లో జనవరి 16వ తారీఖు ఈ కేసు నమోదు చేయడం జరిగింది. లక్కీ డ్రిప్ అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి కూడా డబ్బులు సేకరించినటువంటి పరిస్థితి ఉందంటూ కూడా కేసు నమోదు చేశారు. అంటే లక్కీ డ్రిప్పులు కానీ లేకపోతే లాటరీ టికెట్లు కానీ ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిషేధం ఉన్నాయి. అయితే ఇలాంటి తరుణంలో ఆయన కార్యక్రమాన్ని నిర్వహించడం, అది పోలీసుల దృష్టికి వెళ్ళటం, కొంతమంది కేసు నమోదు చేయాలంటూ కూడా కోరటంతో ఈ కేసు నమోదు చేయడం జరిగింది. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వర్ ఆ రోజు ఈ ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన దాంట్లో అంబటి రాంబాబు రిమాండ్కి వెళ్ళడం జరిగింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ప్రస్తుతం అసలు ఆ రోజు ఆ కార్యక్రమం ఎందుకు నిర్వహించడం జరిగింది, ఏంటి కారణం అనే అంశాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటూ కూడా పోలీసులు కస్టడీ పిటిషన్ ని దాఖలు చేయడం జరిగింది. అంబటి రాంబాబుని 5 రోజుల పాటు విచారించాలి. విచారణలో భాగంగా కంపల్సరీగా ఆ లక్కీ డ్రిప్ కు సంబంధించినటువంటి అంశాలు కానీ, అంటే నిషేధం ఉన్నటువంటి ఒక కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహించారు, దానికి గల కారణాలు ఏంటి అనేది కూడా అన్ని అంశాలు కూడా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉందనే విధంగా పోలీసులు అయితే ప్రస్తుతం కస్టడీలో కోరేటటువంటి అవకాశం ఉంది. అయితే మరి కోర్టు యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో అంబటి రాంబాబు తరఫు న్యాయవాదులు కూడా బెయిల్ పిటిషన్ కూడా మూవ్ చేయడం జరిగింది. ఒకవేళ కనుక కస్టడీకి ఇచ్చేటటువంటి అవకాశం ఉంటే మాత్రం బెయిల్ ఇచ్చేటటువంటి అవకాశాలు ఉండవు. ఒకవేళ కస్టడీ రిజెక్ట్ చేస్తే మాత్రం బెయిల్ ఇచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాకపోతే వైసీపీ వాళ్ళు మాత్రం ఎలాంటి కస్టడీలు ఉండవు అనే విధంగా చెప్తున్నారు. ఒకవేళ కస్టడీకి ఇచ్చినా కూడా ఇబ్బందికర పరిస్థితులు ఏం లేవు, అవన్నీ కూడా తప్పుడు కేసులుగా నమోదు చేసినటువంటి కేసులే కాబట్టి అన్నింటినీ కూడా అంబటి రాంబాబు ఎదుర్కోగలరు అనే విధంగా వైసీపీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పోలీసులు మాత్రం క్లియర్ గా ఈ కేసులో పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలంటే కంపల్సరిగా అంబటి రాంబాబుని కస్టడీకి తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది అనే విధంగా వాళ్ళు చెప్తున్నారు. చూడాలి ఎలాంటి పరిస్థితి ఉంటుంది, ఏంటి, కస్టడీకి ఇస్తుందా కోర్టు, లేకపోతే కస్టడీ రిజెక్ట్ చేసేటటువంటి అవకాశాలు ఉంటాయో చూడాలి. ఎందుకంటే గతంలో కూడా కస్టడీ పిటిషన్ వేయడం జరిగింది. చంద్రబాబును దూషించినటువంటి కేసులో విచారణ చేపట్టాలనే విధంగా కూడా నల్లపాడు పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ ని కోర్టు రిజెక్ట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాల్లో కస్టడీకి ఇస్తారా లేదా అనేది ఒక ఉత్కంఠ అనే విధంగా చెప్పొచ్చు. దాంతో పాటు ఒకవేళ కనుక కస్టడీ రిజెక్ట్ అయ్యి బెయిల్కి వెళ్తే మళ్ళీ పీటీ వారెంట్ వేసేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. వాటికి సంబంధించినటువంటి కేసులకు సంబంధించినటువంటి వాటిపైన కూడా న్యాయవాదులంతా కూడా దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కళ్యాణ్,
అయితే సాయి గతంలో ఇటు సీఎం చంద్రబాబు నాయుడు పైన చేసిన వ్యాఖ్యల గురించి కావచ్చు, ఇటు పీపీపీ మోడల్ గురించి ఆయన ప్రొటెస్ట్ చేయడం, అలాగే పోలీసుల విధులకు ఆటంకాన్ని కలిగించిన కేసులో కావచ్చు, ఈ కేసులన్నింటిలో మొత్తానికైతే రాష్ట్రం మొత్తంగా కూడా ఇటు 35కు పైగా కేసులు నమోదయ్యాయి. వాటన్నిటిని మరి క్వాష్ చేయాలంటూ ఆయన ఇటు హైకోర్టుకి వెళ్ళారు. దాని మీద ఏమైనా తీర్పు వచ్చిందా? ఎట్ ద సేమ్ టైం ఇటు జైల్లో తనకి కొంత స్పెషల్ ఫెసిలిటీస్ ఇవ్వాలి అంటూ ఆయన ఒక రిక్వెస్ట్ని కూడా పెట్టడం జరిగింది. దానిపైన కూడా ఏమైనా స్పందించారా? ఇప్పుడు ప్రస్తుతానికి కోర్టు నుంచి దానికి సంబంధించేటువంటి వివరాలు ఉన్నాయి. అంటే ప్రధానంగా కళ్యాణ్ ఎప్పుడైనా కేసులకు సంబంధించి క్లాష్ చేయాలనే విధంగా హైకోర్టును ఆశ్రయిస్తే వాటికి సంబంధించి అనేక రకాలుగా పరిశీలించేటటువంటి అవకాశాలు ఉంటాయి. వెంటనే కూడా క్లియరెన్స్ ఇచ్చేటటువంటి కేసులు చాలా రేర్ కేసుల్లో ఉంటాయనే విధంగా కూడా న్యాయవాదులు చెప్తున్నారు. కాకపోతే అంబటి రాంబాబు కూడా తన పైన నమోదు చేసినటువంటి చంద్రబాబును దూషించిన కేసు ఏదైతే ఉందో దాన్ని క్యాష్ చేయాలనే విధంగా కోరటం జరిగింది. మిగిలినటువంటి కేసుల్లో తనకి నోటీసులు ఇవ్వాలనే విధంగా మాత్రమే కోరారు. ఆ నోటీసులకు సంబంధించిన దానిపైన హైకోర్టు అయితే క్లియర్ గా గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ఆ చంద్రబాబుకు సంబంధించి దూషించిన కేసులు ఏవైతే ఉన్నాయో అవి 10 చోట్ల నమోదైనాయి కాబట్టి వాటన్నిటికీ బిఎన్ఎస్ చట్టం ప్రకారం 35 నోటీసు ఇచ్చి విచారణకు పిలవాలి అనే విధంగా చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం నమోదవుతున్నటువంటి కేసులన్నిటికీ వాటికి సంబంధం లేదు అనే విధంగా చెప్పొచ్చు. ఇవన్నీ కూడా పీటీ వారెంట్లు, అంటే గతంలో నమోదైన కేసుల్లో విచారణ కోసం ఆయన విచారణకి హాజరు కానటువంటి నేపథ్యంలో ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు కాబట్టి మేము అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టేటటువంటి అవకాశాలు ఉంటాయి. లేకపోతే మీరు రిమాండ్ చేయండి అని కోర్టు వేసేటటువంటి పిటిషన్లు కాబట్టి వీటికి వాటికి సంబంధం లేదు. ఇవి ఇండివిజువల్ గా ప్రతి కేసులో కూడా అంబటి రాంబాబు బెయిల్ పొందాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. లేకపోతే కోర్టులో వాదనలు జరిగేటటువంటి సమయంలోనన్నా కేసుకు సంబంధించిన దాంట్లో బెయిల్ ఇచ్చేటటువంటి అవకాశాలు ఉండాలి. ఈ రెండిట్లో తప్పించి ఆయనకి వీటిల్లో క్వాష్ వేసినటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈ కేసుల్లో ప్రస్తుతం అయితే కంపల్సరిగా బెయిల్ తెచ్చుకొని బయటికి రావాల్సినటువంటి పరిస్థితులు అయితే క్లియర్ గా కనిపిస్తున్నాయి. దాంతోపాటు చంద్రబాబును దూషించినటువంటి కేసులకు సంబంధించిన దానిపైన కూడా క్వాష్ పైన జడ్జిమెంట్ అయితే రిజర్వ్ చేయడం జరిగింది. మరి దాంట్లో ఎలాంటి జడ్జిమెంట్ వస్తుంది ఏంటి అనేది కూడా చూడాలి. ప్రస్తుతానికి మాత్రం అంబటి రాంబాబు కస్టడీకి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దాంట్లోనే విచారణ జరగాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ సాయి, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద అంబటి రాంబాబుకి మరొక బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. ఇటు కస్టడీకి ఇవ్వాలి అంటూ పోలీసులు కోరుతున్నారు. పోలీసులు అయితే పిటిషన్ వేశారు. మొత్తానికి సంక్రాంతి సంబరాలు అంటూ ఆయన ఒక లక్కీ డ్రా కాంటెస్ట్ని నడిపారు. ఆ లక్కీ డ్రాకి సంబంధించి టికెట్లను అమ్మి డబ్బులు వసూలు చేశారంటూ 2023లో జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించిన కేసుకి ఇప్పుడు ప్రస్తుతానికి కస్టడీ కావాలంటూ పోలీసులు కోరుతున్నారు. మరి కస్టడీకి ఇచ్చే అవకాశం ఉందా? గతంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు పైన చేసిన వ్యాఖ్యల గురించి కావచ్చు, మిగతా వాటి గురించి పోలీసులు కస్టడీ కోరినప్పుడు బెయిల్ కోర్టు మాత్రం రిజెక్ట్ చేసింది. మరి ఈసారి కూడా రిజెక్ట్ చేసే అవకాశం ఉందా, లేకపోతే ఆయనని మళ్ళీ రిమాండ్కి తీసుకునే అవకాశం ఉందా? మొత్తం మీద కొంత ఉత్కంఠం అయితే నెలకొంది. ఇటు అంబటి రాంబాబు పైన వరుసగా ఒకదాని తర్వాత ఒకటి కేసులు అయితే నమోదవుతూ వస్తున్నాయి. ఆయన రిమాండ్లో ఉన్నారు ప్రస్తుతానికి. మరి ఈ నెల 22 వరకు రిమాండ్లో ఉన్నారు. ఆ రిమాండ్ పొడిగించే అవకాశం ఉందా, మరి పోలీసులకు కస్టడీకి ఇచ్చే అవకాశం ఉందా అన్న దానిపై మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ Raw TV app. Media legend Ravi Prakash is back.